Welcome to my channel Documents Timeless Legends. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. సత్యవతి వాళ్ళిద్దరు కోడలైన అంబికాని అంబలికాని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోద్ది. పాండవులు హస్తినపురంలో వాళ్ళ రాజరికానికి అలవాటు పడ్డారు. భీష్ముడికి పాండవులు అందరూ ఇష్టం, అందులో అర్జునుడు అంటే ఇంకా ఇష్టం. ధృతరాష్ట్రుడు కూడా వాళ్ళకు తండ్రి లేడని ఎప్పుడు ఆ లోటు లేకుండానే పెంచాడు. పాండవులు కౌరవులు ఇద్దరు కలిసే పెరిగారు, ఇద్దరు కలిసి శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణలో అప్పుడప్పుడు భీముడు కౌరవులపై తన ఎక్స్ట్రా పవర్ ని యూజ్ చేసేవాడు, వాళ్ళతో ఆడుకునేవాడు. 10 మంది తలలు ఒకటేసారి పట్టేసుకొని ఒకరి తల ఒకరికి కొట్టడం, ఇలా చేతి కిందికి తీసేసుకొని వాళ్ళకి శ్వాస ఆడకుండా చేయడం, కాళ్ళ కింద నలిపేసి కూడా వాళ్ళకి శ్వాస ఆడకుండా చేయడం. సో తనకున్న ఎక్స్ట్రా పవర్ ని అప్పుడప్పుడు తమ్ముళ్ళైన కౌరవుల పైన యూజ్ చేసేవాడు. ఇది చూసిన దుర్యోధనుడు దుశ్శాసనుడు ఈ భీముడు పెద్దవాడయ్యాడంటే మనకి ఎలాగైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, ఈ భీముడిని మనం ఎలాగైనా చంపేయాలి అని ఒక ప్లాన్ వేస్తారు. ఒక రోజు వీళ్ళ శిక్షణ అయిపోగానే భీముడిని తినడానికి దుర్యోధనుడు దుశ్శాసనుడు ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. ఆ ప్లేసే పరంకోట్. ఈ ప్లేస్ స్పెసిఫికలీ హస్తినపురం యువరాజుల కోసం మాత్రమే, అక్కడికి ఇంకా ఎవరు వెళ్ళలేరు. సో అక్కడికి తీసుకెళ్లి అందరూ కూర్చొని తింటూ ఉంటారు. భీముడు ఫుడ్ చూడంగానే ఆగలేడు, ఫుడ్ చూడంగానే భీముడు తినడం మొదలెడతాడు. ఆ టైంలో దుర్యోధనుడు భీముడికి స్వీట్స్ ఆర్డర్ చేస్తాడు, ఒక ఖీర్. ఇచ్చింది సోదరుడే కదా అని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా భీముడు ఆ స్వీట్ ని తీసుకొని తినేస్తాడు. కానీ తనకి తెలియంది ఏంటంటే ఆ స్వీట్ లో కాల్కూట్ అని ఒక విషం ఉంది. భీముడు తిన్న కొన్ని నిమిషాల తర్వాత ఆ విషయం తనపై ఎఫెక్ట్ చేయడం మొదలెడుతుంది. మెల్లిమెల్లిగా తన కళ్ళు చిన్నగా అవుతాయి. కొంతసేపు తర్వాత భీముడు అన్కాన్షియస్ అయిపోతాడు. అన్కాన్షియస్ అయిపోయిన భీముడి బాడీని దుర్యోధనుడు దుశ్శాసనుడు తీసుకెళ్లి దగ్గరలో ఉన్న నదిలో పాడేస్తారు. భీముడిని చంపాలనుకున్న టాస్క్ సక్సెస్ఫుల్ అయిందని దుర్యోధనుడు దుశ్శాసనుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. భీముడు అన్కాన్షియస్ ఉన్నాడు, ఆ నీళ్ళలో కొట్టుకుని అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. కొన్ని నదులు దాటాడు. నదిలో ప్రవహిస్తూ భీముడు నాగలోకానికి చేరుకుంటాడు. ఈ భీముడు బాలభీముడే, ఆయన బాడీ సైజ్ చాలా పెద్దది. అన్కాన్షియస్ ఉన్న భీముడు నాగలోకంలో అక్కడ ఉన్న పాముల మీద వెళ్లి పడిపోతాడు. ఆ పాములు భీముడిని కాటేయడం మొదలెడతాయి. భీముడికి వచ్చిన లక్ ఏంటంటే తన బాడీ లోపల ఉన్న పాయిజన్ ఏదైతే ఉందో కాల్కూట్, దానికి యాంటీడోట్ ఈ పాముల పాయిజన్. ఆ పాములు కుడుతూనే ఉంటాయి. ఆ పాయిజన్ లోపలికి వెళ్ళి దానికి యాంటీడోట్ లాగా వర్క్ చేసి భీముడు లేస్తాడు. లేవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి తను ఎలా వచ్చాడో తనకు అర్థం కాదు. దానికంటే ముందు ఈ పాములు ఏం చేయాలి? సో ఆ పాములు తీసుకుని అన్ని డైరెక్షన్స్ లో విసిరడం మొదలెడతాడు. కొన్ని పాముని చేతులతో విడిసేస్తాడు, కొన్ని పాముని కాలు కింద తొక్కి నలిపేస్తాడు. ఇవన్నీ చూసి భయపడిన పాములు వాళ్ళ రాజైన వాసుకి దగ్గరికి వెళ్తారు. భీముడు పరిగెత్తుకుంటూ వాసుకి దగ్గరికి కొట్టడానికి వెళ్ళగానే వాసుకి ఒక చిరునవ్వుతో, భీమ, నువ్వు నా రాజ్యానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నువ్వు నా మునిమనుమరాలైన కుంతి కొడుకువి. నా రాజ్యంలో ఎక్కడ లేనంత అమృతం ఉంది, నీకు ఎంత కావాలంటే అంత తాగు అని చెప్తాడు. ఇక్కడ అమృతం చిన్న గ్లాసుల్లోనూ చిన్న చిన్న బకెట్లోనూ ఉండదు, ఒక బావి ఎంత ఉంటుంది. అలాంటి బావులు 8 తాగుతాడు భీముడు. ఆ 8 బావులు తాగిన తర్వాత భీముడికి 10,000 ఏనుగుల బలం వస్తుంది. ఆ బావులన్నిటినీ తాగి అలసిపోయిన భీముడు 8 రోజులు అక్కడే పడుకుని ఉంటాడు. కానీ హస్తినాపురంలో భీముడు కనిపించట్లేదని కుంతిమాత టెన్షన్ లో ఉంటది. దుర్యోధనుడి గురించి కుంతిమాతకు తెలుసు, దుర్యోధనుడే ఇది చేశాడని చెప్పేసి విదురుతో అంటది. అప్పుడు విదురు అంటాడు, అమ్మ, భీముడికి ఏం కాదు, ఒక ముని చెప్పాడు, పాండవులు వచ్చి మన హస్తినాపురాన్ని కొన్ని సంవత్సరాల వరకు ఏలుతారని, ఎలాంటి టెన్షన్ పడకండి అని కుంతిమాతకు సర్ది చెప్తాడు. 8 రోజులు అక్కడే పడుకున్న భీముడు 9వ రోజు హస్తినాపురానికి రిటర్న్ వస్తాడు. పాండవులందరినీ గ్యాదర్ చేసి తన అడ్వెంచర్ గురించి చెప్తాడు. ఎలాగైతే తను నీళ్ళలో కొట్టుకుపోయాడో, అక్కడ పాముల్ని ఎలా చంపాడో, 8 బావుల అమృతాన్ని ఎలా తాగాడో, చిన్న పిల్లలు కదా, ఆ ఫుల్ ఎక్సైట్మెంట్ తో చెప్తాడు. కానీ యుధిష్ఠిర్ ఇదంతా విన్నదాని తర్వాత పాండవులతో ఒకటే మాట అంటాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన వాళ్ళు కాదు, ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఈ స్క్రీన్ షాట్ ని చూడండి. ఇప్పుడు మనం హస్తినపుర గురువుల గురించి మాట్లాడదాం. హస్తినపురానికి 2 గురువులు ఉన్నారు, కృపాచార్యుడు ఇంకా ద్రోణాచార్యుడు. కృపాచార్యుడిని సంతాను చిన్నప్పటి నుంచే హస్తినపురంలో పెంచుతాడు. కృపాచార్యుడు హస్తినపుర యువరాజులకు బేసిక్ ట్రైనింగ్ ఇస్తాడు. కృపాచార్యుడికి ఒక చెల్లి ఉంటుంది, కృపి. తనను ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకుంటాడు. ద్రోణాచార్యుడికి చిన్నప్పుడు ద్రుపద్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వీళ్ళిద్దరూ ద్రోణాచార్యుడు వాళ్ళ నాన్నైన ముని భరద్వాజ్ ఆశ్రమంలోనే పెరిగారు. ఇద్దరు కలిసి శిక్షణను కూడా తీసుకున్నారు. ఒక రోజు ద్రోణాచార్యుడితో ద్రుపద్, మిత్రమా, నా పేరు పైన ఎంతైతే ఆస్తుందో, ఎంతైతే ల్యాండ్ ఉందో, దానిపైన నాకెంతైతే హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత ద్రుపద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకుంటాడు. పరశురాముడు ద్రోణాచార్యుడికి కొన్ని వందల మంచి మంచి శస్త్రాల గురించి నేర్పిస్తాడు, అస్త్రాల గురించి నేర్పిస్తాడు. ద్రోణాచార్యుడిని అస్త్ర శస్త్రాల విద్యలో కొట్టే వాళ్ళు అసలు ఎవరూ లేరు. పరశురాముడి దగ్గర శిక్షణ అయిపోయిన దాని తర్వాత కృపిని పెళ్లి చేసుకున్నాక
ద్రోణాచార్యుడికి కృపికి పుట్టే కొడుకే అశ్వత్థామ. తనకు ఎంత అస్త్రశస్త్రాల్లో తెలివున్నా తన బేసిక్ లైఫ్ ని నడిపేంత డబ్బు కూడా ద్రోణాచార్యుడి దగ్గర ఉండేది కాదు. చిన్నప్పుడు అశ్వత్థామ పాల కోసం వేడ్చేవాడు. చుట్టుపక్కల పిల్లలు అశ్వత్థామని ఎప్పుడు ఏడిపించేవాళ్ళు. ఒక రోజు ఇదంతా తీసుకోలేక ద్రోణాచార్యుడు ద్రుపద్ వాళ్ళ కింగ్డమ్ కి వెళ్తాడు హెల్ప్ కోసం. ద్రోణాచార్యుడిని చూసిన ద్రుపద్ ఒకటే మాట అంటాడు, నేను ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన మాటను పట్టుకొని నువ్వు నా రాజ్యం వరకు రావడం ఏంటి? ఒక బిచ్చగాడు ఒక రాజు ఎప్పటికీ స్నేహితులు కాలేరు అని. ఆ మాట విన్న ద్రోణాచార్యుడు ఫుల్ సాడ్నెస్ తో హస్తినాపురానికి తిరిగి వచ్చేస్తాడు. ఒక రోజు పాండవులు ఒక చెక్క బాల్ తో ఆడుకుంటూ ఉంటారు. ఆ బాల్ సడన్ గా వాళ్ళ చేతిలో నుంచి మిస్ అయ్యి దగ్గరలో ఉన్న బావిలో పడుతుంది. బావిలో నుంచి ఎలా తీద్దామని చెప్పేసి అందరూ నిల్చొని చూస్తున్నప్పుడు అక్కడికి ద్రోణాచార్యుడు వస్తాడు. నాకు తెలిసి మీరు హస్తినాపురం యువరాజులు కదా, మీరు జస్ట్ ఆ బాల్ ని తీయలేకపోతున్నారు, ఈ రాజ్యాన్ని ఎలా కాపాడతారు? నేను మీకు ఆ బాల్ని తీసిస్తాను, కానీ బదులుగా నాకు మీరు ఒక ప్రామిస్ ఇవ్వాలి. నేను బ్రతుకున్నన్ని రోజులు మీరు నాకు ఫుడ్ పెట్టాలి అంటే యుధిష్ఠిరుడు అందులో నుంచి బయటికి వచ్చి, ఇది నా మాట, మీరు బ్రతుకున్నంత కాలం హస్తినాపురం మీకు ఫుడ్ ఇంకా షెల్టర్ ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు పక్కనే ఉన్న ఒక గడ్డి బరకని తీసి దాన్ని ఏం చేసి ఆ బాల్ కేసి కొడితే అది ఒక యారో లాగా వెళ్ళి ఆ బాల్కి గుచ్చుకుంటుంది. దాన్ని పట్టుకొని ద్రోణాచార్యుడు ఆ చెక్క బాల్ ని బయటికి తీస్తాడు. ద్రోణాచార్యుడు స్కిల్స్ చూసిన పిల్లలు ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఇతన్ని తీసుకెళ్లి భీష్ముడికి చూపించాలి అని ఫుల్ ఎక్సైటెడ్ ఉంటారు. ద్రోణాచార్యుడిని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తారు. ఈ స్టోరీ వింటుండగానే తెలిసిపోద్ది భీష్ముడికి ఈ స్కిల్స్ ద్రోణాచార్యుడికి ఉంటాయని. పిల్లల్ని బయటికి పంపించి ద్రోణాచార్యుడిని లోపలికి పిలుస్తాడు. మీరు ద్రోణాచార్యుడు కదా, మీరు నా రాజ్యానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఈ స్కిల్స్ వింటుంటేనే వాటిని చూడాలని ఆతృత నాలో కలుగుతుంది. ఇప్పటి నుంచి మీరు నా యువరాజులకు శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ద్రోణాచార్యుని అడుగుతాడు. ద్రోణాచార్యుడు దానికి ఒప్పుకుంటాడు. భీష్ముడు ద్రోణాచార్యుడి మాటలు అయిపోయిన దాని తర్వాత ద్రోణాచార్యుడు బయటికి వచ్చినప్పుడు పాండవులందరూ ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు. ద్రోణాచార్యుడిని ఇలా చూసినప్పుడు, ఇప్పటి నుంచి నేను మీకు గురువు, నేను మీకు ప్రతి ఒక్క శిక్షణ ఇస్తాను, కానీ బదులుగా ఏదో ఒక రోజు నేను మీకు ఒక పనిని చెప్తాను, ఆ పనిని మీరు నాకు చేసి పెట్టాలి అని చెప్తాడు. చిన్నపిల్లలైన పాండవులకు కౌరవులకు అసలు అతను ఏం అడుగుతున్నాడో వాళ్ళకి అర్థం కాదు. అందులో నుంచి అర్జునుడు బయటకు వచ్చి, గురుదేవ మీరు నన్ను నమ్మండి, ఏం కావాలో మీరు నాకు చెప్పండి, నేను నా సహాయశక్తులా ప్రయత్నించి మీకు కావాల్సింది మీకు తెచ్చిస్తానని చెప్తాడు. అప్పటి నుంచే ద్రోణాచార్యుడికి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ గా మారడం మొదలెడతాడు. ఎవ్రీడే మార్నింగ్ లేచి శిక్షణలు తీసుకోవాలని కౌరవులు పాండవులు ఎప్పుడూ ఎక్సైట్మెంట్ లోనే ఉండేవాళ్ళు. ద్రోణాచార్యుడికి కూడా అసలు ఎటువంటి లోటు లేకుండా భీష్ముడు అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టాడు. హస్తినాపురం యువరాజులే కాదు, చుట్టుపక్కల యువరాజులు కూడా ద్రోణాచార్యుడి దగ్గర శిక్షణ నేర్చుకోవాలని తన దగ్గరకు వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ శిక్షణ మొదలయ్యే కంటే ముందు మార్నింగ్ ఒక రిచువల్ ఉండేది. ద్రోణాచార్యుడు ప్రతి ఒక్కరికి ఒక కమండలాన్ని ఇచ్చేవాడు. దగ్గరలో ఉన్న నదిలో నుంచి వాళ్ళ కమండలాన్ని నింపుకొని ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తే అప్పుడు తన శిక్షణలను మొదలెట్టేవాడు. ఇక్కడ ద్రోణాచార్యుడు అశ్వత్థామకి కొంచెం పార్షల్ గా ఉండేవాడు. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కమండలం పైన ఏదైతే ఉంటుందో అది కొంచెం వెడల్పుగా ఉండేది, వాటర్ తొందరగా చేరిపోవాలని. సో అశ్వత్థామ ఎప్పుడు అందరికంటే ముందు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ద్రోణాచార్యుడు కూడా ఎవరి గురించి వెయిట్ చేయకుండా తన శిక్షణని స్టార్ట్ చేసేవాడు. ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేసిన అర్జునుడు ఒక రోజు ఫిక్స్ అవుతాడు, ఎలాగైనా నేను అశ్వత్థామ కంటే ముందు ఇవాళ గురూజీ దగ్గరికి వెళ్ళాలి అని. మార్నింగ్ అవుద్ది, అందరికీ కమండలాలు వచ్చేసాయి, అందరూ వాటర్ నింపడానికి వెళ్ళారు. అర్జునుడు మాత్రం తన వరుణాస్త్రాన్ని యూజ్ చేసి ఆ కమండలాన్ని నింపి అశ్వత్థామ కంటే ముందు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ఇది చూసిన ద్రోణాచార్యుడు అర్జునుడితో ఇంప్రెస్ అవుతాడు. కానీ అన్ని ఇంకా అర్జునుడికి నేర్పించడానికి రెడీగా లేడు, ఎందుకంటే తన బెస్ట్ స్కిల్స్ అన్ని తన బెస్ట్ స్టూడెంట్ కోసం ఇంకా సేవ్ చేసుకుని పెట్టుకుని ఉన్నాడు. శిక్షణలు అయిపోయిన తర్వాత అందరూ యువరాజులు కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళు. ఒక రోజు రాత్రి ఇలాగే కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఈదురుగాలి కొట్టి ఉన్న క్యాండిల్స్ అన్ని ఆరిపోతాయి. అందరు యువరాజులు తినడం ఆపేస్తారు, ఏమీ కనిపించట్లేదని. కానీ అర్జునుడు మాత్రం తింటూనే ఉంటాడు. అక్కడ తను రియలైజ్ అవుతాడు ఏంటంటే, ఏమీ కనిపించకుండానే నేను ఇంకా తింటూనే ఉన్నాను, నా చెయ్యి ఆగట్లేదు, నాకు తెలిసి బహుశా ఇది ప్రాక్టీస్ వల్లే, నేను చేసే ప్రాక్టీస్ విల్లుతో కూడా ఎంతే పర్ఫెక్ట్ గా ఉండాలి, నా కళ్ళు మూసి కొట్టినా కానీ కూడా టార్గెట్ మిస్ అవ్వకూడదని అర్జునుడు అక్కడ ఫిక్స్ అవుతాడు. ఇలాగే ఒక రోజు శిక్షణలు అయిపోయిన తర్వాత పడుకుందాం అనుకుంటున్న ద్రోణాచార్యుడికి బయట నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంటబ్బా అని చూద్దామని బయటికి వెళ్ళిన ద్రోణాచార్యుడికి అంత రాత్రి అర్జునుడు తన విల్లుతో ప్రాక్టీస్ చేయడం కనిపిస్తుంది. అంత డార్క్నెస్ లో కూడా అర్జునుడు తన విల్లుకి బాణాన్ని ఎక్కుపెట్టి కొడితే అది ఆ టార్గెట్ ని మిస్ అవ్వట్లేదు. ఇది చూసిన ద్రోణాచార్యుడు అర్జునుడిని దగ్గరికి తీసుకుని, నీ అంత డెడికేషన్ నేను ఎవరి దగ్గర చూడలేదు, నాకు తెలిసిన ప్రతి ఒక్క విద్యని ఇప్పటి నుంచి నీకు నేర్పిస్తానని అర్జునుడికి చెప్తాడు. 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. విల్లు విద్యలో అర్జునుడిని కొట్టే మగాడు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరు, అర్జునుడు ఎప్పటికీ నా బెస్ట్ స్టూడెంట్ అని చెప్పేసి ద్రోణాచార్యుడు అందరికీ చెప్తుంటాడు. కానీ ఆయనకు తెలియనిది ఏంటంటే, అడవుల్లో ఆల్రెడీ అర్జునుడిని మించి ఒక స్టూడెంట్ తన దగ్గరే శిక్షణ తీసుకుంటున్నాడు.